ఏమే ఈరోజు మంచి కూర వండు, చలి బాగా పెడుతుంది. ఏమంటావు? వేడివేడిగా కూర తిని చికెన్ ముక్కలు తీసుకొని తింటూ హాయిగా ఉండాలి. ఏమంటావు? ఏమండి, నాకు కూడా ఈ చల్లదనానికి వేడివేడిగా బజ్జీలు గారెలు తినాలనిపిస్తుంది. మీరు చెప్పినట్టు నేను ఖచ్చితంగా వేడివేడి పకోడీలు బజ్జీలు చేసి మీకు తీసుకొచ్చి ఇస్తాను. ఏమంటారండి? అబ్బా, నువ్వు చెప్తుంటానే నోరు ఊరిపోతుందే. ఏ గడియలో మీ నాన్న నాకు ఇచ్చి చేశాడో కానీ బా, నువ్వు చెప్పుతుంటే నాకెంతో హ్యాపీగా ఉన్నదే. ఏమండి, మీరు చెప్పినట్టు నేను అన్నీ చేసి ఇస్తానండి. కానీ నాకు ఒక చిన్న విన్నపం. అదేమిటంటే మీరు నాకు ఈ పండక్కి కొత్త చీర కొనియాలి. సరేనంటే చెప్పండి, మీకు ఏదంటే అది తీసుకొచ్చి ఇస్తాను. ఓ చీరేనా? ఇంత మాత్రానికే నువ్వు నన్ను అడగాల? ఓకేనే, నీకు నచ్చిన చీర కొనిస్తాను. సరేనా? నువ్వు అంటే ఎంత ఇష్టమో తెలుసా నాకు. హాయ్ డార్లింగ్, చాలా హ్యాపీగా ఉంది. వేడి వేడి ఛాయ్ తీసుకొచ్చావు, నీకు మంచి గిఫ్ట్ ఇస్తాను. హాయ్ డాడీ. హాయ్ మమ్మీ. మమ్మీ వేడివేడి ఛాయ్ తీసుకొచ్చింది డాడీ. మనం హ్యాండ్సక్గా హ్యాపీగా మాట్లాడుకుంటూ ఈ వేడి ఛాయ్ని తాగేద్దాము. ఏమంటారు? ఏమండి, నేను ఇంకా చాలా వంటలు చేశాను. మరి మీకు నచ్చిన వంటలతో ఈరోజు మీకు ఇద్దరికి చక్కగా పెడతాను. ఎందుకో తెలుసా? నువ్వు నాకు మంచి చీర కొనిస్తావు కాబట్టి. నీ చీరకేం కాదే, నీకు చక్కని చీర కొనిస్తా అన్నగా. నువ్వేం టెన్షన్ పడ, మాకు చక్కగా కొనిస్తాను. నువ్వు చేసే వంటలు నాకు చాలా ఇష్టము, అది నీకు తెలుసు కదా. ఏమండి, మన అబ్బాయి ఇంకా రాలేదండి. మీరు ఒకసారి ఛాయ్ తాగి బజార్కి వెళ్ళి కూరగాయలు కొనుక్కొని అబ్బాయిని అలానే ఎక్కడున్నాడో తెలుసుకొని వాడిని తీసుకొని రా. మంచి కూర వండి పెడతాను. సరేనే, నువ్వు చెప్పినట్టే ఛాయ్ తాగి అబ్బాయిని తీసుకొని కూరగాయలు కొనుక్కొని వస్తాను. ఏమంటావు? డాడీ, అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, వస్తాడులే. నువ్వేమి కంగారు పడమాకు, నాకు చెప్పే వెళ్ళాడు. మీరు ఏమి కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు చక్కగా బయటికి వెళ్ళి కూరగాయలు కొనుక్కొని రండి, అంతే. అన్నయ్య వచ్చాక ఎంచక్క అందరం కలిసి తిందాం. సరే అమ్మా, నువ్వు చెప్పినట్టే బయటికి వెళ్ళి నేను కూరగాయలు కొనుక్కొని వస్తాను. అప్పటిదాకా నువ్వు చక్కగా చదువుకో. ఏమంటావు? సరే డాడీ, నువ్వు చెప్పినట్టే చదువుకుంటాను. అరే చోటు, నిన్న వినాయకుడు నిమగ్నం ఎలా జరిగిందిరా? గడు ఫుల్లుగా తాగి పులిహార మొత్తం తిన్నారా, వాడికి మోషన్స్ తగిలినాయిరా. పుణ్యానికి వచ్చిన పులిహార ఫుల్లుగా తిన్నాడు, అందుకే వాడికి అలా జరిగింది. బాగా వచ్చింది, బ్యాంక్ కొట్టాను రా. సరే గాని నిన్న మీ నిమగ్నానికి మీ లవర్ వచ్చిందంట కదరా, ఏం చేసావురా? స్టేజీ వెనక తీసుకెళ్లి బీరు తాగి ముద్దు పెట్టిండు. దవడ మీద ఒకటి గుద్దింది, అంతే. గణేశుడు బయటకు తీసుకెళ్లారు, అంతే. వీడు స్టేజీ వెనక పడుకున్నాడు. అంత తక్కువ ఎందుకురా నీకు? ఏదో తాగి పట్టకుండాలి కానీ అదేదో తాకముందు ముద్దు పెట్టచ్చు కదరా. ఏ లేదురా, వీడు తాగితే ధైర్యం ఉంటుందిరా, లేకుంటే ఉండదురా. అరే పండుగ, మీ నాన్న వస్తుండ్రా. నమస్తే అంకుల్, ఎలా ఉన్నారు అంకుల్? బాగున్నారా? నమస్తే బాబు, బాగున్నాను బాబు. మీరంతా బాగున్నారా? సరే కానీ రోడ్డు మీద మీటింగ్ పెట్టారు ఏంటమ్మా? ఏం లేదు అంకుల్, నిన్న నిమగ్నం జరిగింది కదా, దాని గురించే మాట్లాడుకుంటున్నాము. వినాయకుడి నిమగ్నం గురించి.
సరే కానీ లడ్డు పాట ఎంత పోయింది బాబు? 1,50,000 పోయింది అంకుల్. అయితే పర్వాలేదు, వచ్చే సంవత్సరం కూడా ఇంకా పెద్ద వినాయకుని పెట్టే అవకాశం ఉంది మీరు. అవును అంకుల్, మీరు చెప్పినట్టే వచ్చే సంవత్సరం పెద్ద వినాయకుడిని పెడతాము. సరేనా అంకుల్? అరే పండు, సరే కానీ ఇంటికి పోదాం పద. ఇంటికాడ అమ్మ మంచిగా అన్ని కూరలు చేసింది, వెళ్ళి తినొద్దాం. సరే డాడీ, వెళ్దాం పద ఇంటికి. నేను కూడా ఇంటికే బయలుదేరాను, కానీ మధ్యలో మా ఫ్రెండ్స్ కలవటం వల్ల వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నాను. సరే బాబు, ఉంటాను. నేను ఇంటికి వెళ్తున్నాను. మీరు మంచిగా చదువుకొని హ్యాపీగా ఉండండి. బాయ్ అంకుల్, థ్యాంక్ యూ. ఏంద్రా చోటు, చలిమంట, చల్లటి వాతావరణం, నైట్ పూట మంచి పార్టీ పెట్టినట్టుందేరా మీరు. అదేం లేదు అంకుల్, జస్ట్ పార్టీ మాత్రమే. ఏదో సరదాగా ఎక్కువసేపు కూర్చుందామని నిన్న వినాయకుడి నిమగ్నం చేశాం కదా, దాని సందర్భంగా పెట్టుకున్నాం. ఏం లేదులే కానీ కాటన్ బీర్లు ఎక్కడ పెట్టారో చెప్పరా, త్వరగా లాగిద్దాము. బాగా వచ్చింది బ్యాంక్ కొట్టండి రా. జస్ట్ మేము ఏదో పార్టీ చేసుకుందామని ఇక్కడ కూర్చున్నాము అంతే. మీరు వచ్చారు, సరే మీరు ఒప్పుకుంటే కానిద్దాం. మద్యపానం నిషేధం అన్నారు కదా, మరి మద్యపానాన్ని మళ్ళీ అడుగుతున్నారు ఏంటి అంకుల్ మీరు? అది కాదురా చోటు, మీ ఫ్రెండ్స్ ఏం ఫ్రెండ్స్ రా మద్యపానం అన్నారు. ఏ కాలంలో ఉన్నారా? సరే మందంటే తాకుంటే బీర్లు తాగుతూనే ఉన్నారు కదా, ఎవరు గీయాల రేపు ఆడవాళ్ళు కూడా తాగుతూనే ఉన్నారా? దొంగసాటుకు ఉంటారులే కానీ మొగుడు ముందుకు వస్తున్నా అంటే వెనక పోయి తాగి వస్తారు, ముద్దుడుచుకొని నేను ఎక్కడ పోలేదని అబద్ధం ఆడతారు. వాళ్ళకి అదొక ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు. అవును అంకుల్, ఈ రోజులలో ఆడలు నమ్మేటట్టే లేదు అంకుల్. ముందొక మాట వెనకొక మాట, కరెక్ట్గా పట్టుకుంటే ఏం లేదు, నూరేళ్ళు పెడతారు, కాళ్ళు పట్టుకుంటారు. మరి నీ తప్పు ఉంటే ఏం చేస్తారు అంకుల్? తప్పు చేయడానికి మనకేం పని లేవారా? ఎవరు బాధ్యతలు వాళ్ళకు ఉంటాయి. బాధ్యతలు ఉన్నాడే కదా తప్పు చేసేది. అవును అంకుల్, మీరు చెప్పింది కరెక్టే. వాళ్ళని ఇంటికాడ కోసపెట్టి సాపుకుంటే వాళ్ళకి తెలివి ఎక్కువైపోతుంది. మందులు, పార్టీలు, పబ్బులు, గిబ్బులు అని మేకప్లు, కిట్లు ఇవన్నీ కూడా సగం జీవితం ఫ్యాషన్కే పోతుంది. అవును అంకుల్, ఇప్పుడు మేకప్ వేస్తున్నారు, మేకప్ తీస్తే ముసలి ముఖమే మొత్తం కూడా. అరే మనం కూడా మేకప్ వేసుకొని అందంగా ఆపడచ్చు కదా. అరే మేకప్ ఎన్నాళ్ళు వేసుకుంటారా? నిజమైన జీవితం జీవించాలే కానీ మనం మనుషులం రా, పందులం కాదు. సరే అంకుల్, మాట్లాడడానికి సరిపోయిందిలే కానీ ఇక మందు పార్టీ కానిద్దాం అంకుల్. నాకు మాత్రం మస్తు దూపైతుంది అంకుల్. ఏదో వెయిట్ చేసే పని లేదు, ఇక సంపుడే దాన్ని పండగ చేసుకోవడమే. అరే బాబులు, మీతో కూడా నేను మస్తుగా ఖుషి అయిపోతున్నారా? మీరు మాట్లాడుతుంటే సమయమే దొరకట్లేదు. సరే కానీ మందు పార్టీ సురువు చేద్దాం, పట్టుండ్రి. తాగండి అంకుల్, మీకోసం నేను వెయిట్ చేస్తున్నా. వచ్చేసి కొట్టుకుందాం అందరం. సరే కానీ మంచి పార్టీకి మీరు కూడా వచ్చారు అంకుల్. నాకు మస్తు ఖుషిగా అనిపిస్తుంది అంకుల్, చాలా హ్యాపీగా ఉంది అంకుల్. అంకుల్ మీరు మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా ఉంది. మీరు మంచి మంచి స్టోరీలు చెప్పండి అంకుల్, మీ మాటల కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను అంకుల్. అంతే అంకుల్. బాగా వచ్చింది బ్యాంక్ కొట్టు. అరే బాబు, మీకోసం నేను మంచి మంచి మాటలు తీసుకొచ్చాను, నువ్వు వరి అవ్వ మాకు. సరే కానీ ఈ ఆడల గురించి పెద్ద తలకాయ నొప్పిరా కాదు. ఏంటంటే చాలా సెన్సిటివ్గా ఉంటారు. అరే ఏదన్నా అంటే భయం అవుతుంది. అరే ఏం చెప్పినా కానీ వాళ్ళకి మొత్తం అర్థమైనట్టే చెప్తారు, తర్వాత మళ్ళీ మొదటికే వస్తారు. అరే ఇదేరా దిమాగ్ ఖరాబ్ అయిపోతుందిరా నాకు. అవును అంకుల్, నాకు కూడా మా లవర్తో పెద్ద తలనొప్పి అయింది, అందుకే అప్పుడప్పుడు గిట్టాంటి మందు లాగిస్తుంటాను. అరే చోటు, ఏం సంగతి రా చెప్పురా. మరి మీ లవర్ సంగతి ఏమైందిరా? ఏం లేదు అంకుల్, మొన్న మస్తు ఖుషిగా ఉన్నప్పుడు ఇట్టనే బీరు దాకా ముద్దు పెట్టిన, దవడ కురికేసింది, దెబ్బ కింద పడ్డా. గప్పటి నుంచి దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది అంకుల్. అరే ఏం మాట్లాడాలో ఏం చేయాలో అర్థమే కావట్లేదు అంకుల్. అరే మీరన్నా జర చెప్పండి అంకుల్, మరి పరిశాన్ అయిపోతున్నా. ఏం లేదురా బాబు, మంచిగా ఉండటమే మంచి పని చేయటం. సరేలే, నీకు ఇంకా చెప్తా ఇను మళ్ళా. అరే పండు, చోటు చీనిగాడు వస్తుండ్రా. వీడే మనిషిరా,
అరే డబ్బులు వేయమంటే మాత్రం ఏమేయడు, మందు వాసన పట్టుకొని ఎక్కడున్నా వచ్చేస్తాడు రా వాడు. ఆడు తర్వాతనేరా ఎక్కడున్నా వాసన పట్టుకొని వస్తూనే ఉంటాడు. అరే ఇస్మాలేరా మన ఫ్రెండే గారా. సరే మన కాడ ఉన్నప్పుడు మనం పెడదాం, వాడి కాడ ఉన్నప్పుడు వాడితో పెట్టిద్దాం. దానికి ఎందుకు పరిచయం. రారా రారా సీనిగా రారా. ఏమ్రా సీన్గా ఎన్ని రోజుల మంచి ఏడిపోయినవరా, కంటికే కనిపించట్లేదు. మందానంగానే వచ్చేసినవేరా, నేను చూద్దామని మస్తు ఖుషి అవుతారు మనోళ్ళంతా కూడా. అరే రారా ఒక పెగ్గేసుకోరా. ఆ ఊరుకోండి అంకుల్, మనోళ్ళు అది ఊపుకోరలే కానీ మందు తాగదామని మస్తు రోజుల మంచి ట్రై చేస్తున్నా. అసలు టైం ఏ దొరకట్టేది అంకుల్. సరే ఈడ మన పార్టీ జరుగుతుంది, మంచిగా హ్యాపీగా తాగదాం అంకుల్. ఏం లేదు అంకుల్, ఇప్పుడే బయటగా బజారుకి పోయి వద్దాం అనుకున్నా, ఇంతలోకి ఇక్కడ వాసన వచ్చింది, ఇటు వచ్చేసా అంతే. పర్లేదులేరా తాగరా, నీకంటే ఎక్కువేం కాదులేరా, ఉత్తనే అంటాను కానీ. అరే అందరం కలిసి తాగటమే అదే కదా ముఖ్యం కావాల్సింది. దానికి ఇంత వెరీ అయిపోతే ఎట్టరా, తీసుకోరా. అరే వాడికి కూడా ఒక పెగ్గు పోయండి రా, ఇవ్వడానికి ఒక గ్లాసా. అరే ఏంద్రా సీన్గా ఎప్పుడు ముఖం మార్చుకొని ఉంటుంది ఏంట్రా నువ్వు? ఏం లేదు అంకుల్, నా ముఖమే గట్లుంటుంది, సరే నా చూపే గట్లుంటుంది అంకుల్, మీరేం పరిశాన్ కామాకండి. సర్లేరా సీన్గా ఇప్పుడు ఏం పోయిందిలే కానీ, సరే తాగుదాం పట్టండి. బాబు మందు తాగిన కదా కాస్త ఎక్కువైనట్టు అనిపిస్తుంది, కానీ మీకు కొన్ని నిజాలు చెప్పాలరా. అదేంటంటే పోయిన సమయంలో గతంలో నేను ఒక అమ్మాయిని ప్రేమించానురా. అది రోజు చీపురుతో నన్ను కొట్టేదిరా. అవునా అంకుల్, మీరు చెప్పినట్టు అప్పుడు ఆంటీ మిమ్మల్ని డైలీ అయితే అప్పుడు చేసేదన్నమాట. అవునరా, నువ్వు చెప్పినట్టే నన్ను అప్పడంలాగా మలిచేసేది. ఆ బాధ తట్టుకోగానే మందు అలవాటైంది. ఏం భయపడమాక అంకుల్, నా కాడ మంచి ప్లాన్ ఉన్నాయి. నువ్వు చెప్పినట్టు रुको जरा सबर करो. ఎవరికి తెలియకుండా మంచి ఐడియా ఇస్తాను, వినండి. అరే బాబు నాకు కూడా చెప్పండి రా ఐడియా ఏదో. ఏం లేదు అంకుల్, ఆమె చీపురు కట్ట తీసుకుంటే నువ్వు చెప్పు తీసుకో, అంతే. ఇద్దరికి పోరా హోరా పోటీ జరిగింది, అప్పుడు విజేతలు ఎవరనేది తర్వాత నిర్ణయిస్తారు. చెప్పండి రా చోటు, నిన్న చెప్పిన పాట ఎంతవరకు రాసుకొచ్చారో చెప్పండి. మొత్తం రాసుకొచ్చాను మాస్టర్ గారు, మీరు ఏం క్వశ్చన్లు అడుగుతారో అడగండి, టకా టకా ఆన్సర్లు చెప్పేస్తాను. మాస్టర్ అండి, నాకు చిన్న డౌట్ ఉందండి, ఆ డౌట్ క్లియర్ చేస్తారా అండి? ఓ బేషుక్గా చేస్తాను, ఎందుకు చేయను. మీరు అడగాలే కానీ ఏ క్వశ్చన్కైనా సమాధానం చెప్పగలను. మరి ఇంకేంది మాస్టర్ గారు, మీకు అన్ని తెలుసు కదా, మమ్మల్ని అడుగుతారు ఎందుకు? ఓవర్ యాక్షన్ చేయకు, నాకొచ్చు కానీ మీకొచ్చో తెలియదని నేను టెస్ట్ చేయాలి కదరా. అడగండి మాస్టర్ గారు, నేను ఏదైనా చెప్తాను. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా వీడియోల కోసం మీరు ఎప్పుడు ఎదురు చూస్తారని నేను ఆశిస్తూ మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.